చూడండి, హౌ టు ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక రన్నింగ్ రేస్ అండి. ఫస్ట్, సెకండ్, థర్డే ఉంటాయి. అందరికీ మెడల్స్ ఇవ్వరు. అదే అకాడమిక్ ఎగ్జామ్స్ అట్లా కాదు. పాస్ అయిన వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారండి. అందరికీ 60, 70, 80, 90% వస్తుంటాయి. కానీ పోటీ పరీక్షల్లో అట్లా ఉండదు. 10 లక్షల మందిలో 1000 మందికే వస్తాయి. 1,00,000 మందికి 10 జాబులే ఉంటాయి. ఆ 10 మందే విజేతలు అవుతారు. రన్నింగ్ రేస్ కూడా అంతే. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంతే. 4th, 5th, 10th 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్కి ప్రైజులు ఇవ్వరు. ఇక్కడ కూడా అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు రాసినంత మాత్రాన అందరికీ జాబులు రావు, కొందరికే వస్తాయి. ఎందుకు వస్తాయి, ఎలా వస్తున్నాయి కొందరికి అంటే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కొన్ని పద్ధతులు పాటించారు, మాలాంటి నిపుణుల సలహాలు విన్నారు, గైడెన్స్ తీసుకున్నారు. మేము ఇక్కడ ఈ వీడియోలో కూడా ఇవన్నీ చెబుతున్నాము. మీరు ఎలా చదివితే, ఎలా ప్రిపేర్ అవుతే మీకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నాం. పోటీ పరీక్షల్లో ఉండేటటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కన్సిస్టెన్సీ అండి. ఏదో నెల చదివి ఆపేయడం, 15 రోజులు చదివేయడం అలా కాదు. కొన్ని పోటీ పరీక్షలు సంవత్సరాల తరబడి ఉండొచ్చు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పటిదాకా చదవాలి. ఇయర్ మొత్తం కంటిన్యూగా చదువుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ ఉండాలండి, కంటిన్యూషన్ కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, స్థిర చిత్తంతో చదవాలి, మధ్యలో ఆపకుండా కంటిన్యూగా చదువుతూ ఉండాలి. 1 వీక్ చదవడము, 15 డేస్ గ్యాపు, మళ్ళీ ఒక 4 డేస్ చదవడము, మళ్ళీ 1 మంత్ గ్యాపు, ఇలా ఉండకూడదు. చివరి దాకా కృషి చేయాలి. మనం ఒక 6 అడుగుల బావి తవ్వాలి అనుకున్నప్పుడు 6 అడుగులు ఖచ్చితంగా తవ్వాలి. 4.5, 6 అడుగులకు నీళ్ళు పడతాయంటే సో 6 అక్కడ దాకా తవ్వాల్సిందే. 4కే తవ్వి నేను ఆపేస్తాను, నీళ్ళు పడట్లేదు అంటే అట్లా కుదరదు.